వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. రవ బర్ఫీ అండి. ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మా స్టైల్లో చేసుకుంటే 2 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి 1 గ్లాస్ పాలు పోసుకోండి. అదే గ్లాస్తో 1/4 గ్లాసు నీళ్లు పోసుకోండి. మీరు ఈ బర్ఫీ చేసుకోవడానికి 1 గ్లాస్ కానీ కప్పు కానీ కొలత పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పాలు కాచుకోండి. ఈ పాలు కాగుతున్న లోపలికి ఒక ప్లేట్ కానీ లేకపోతే ఇలాంటి బౌల్లో కానీ కొంచెం నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకొని పెట్టుకోండి. దీనిలో మనం బర్ఫీని సెట్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. మేము నెయ్యిలోకి జీడిపప్పు ముక్క వేసుకుంటున్నామండి. మీరు జీడిపప్పుగా వేసుకునే పని అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేసుకొని వేపుకోండి. జీడిపప్పులు వేగిన తర్వాత అందులోకి 1 గ్లాస్ రవ్వ పోసుకోండి. ఈ రవ్వని లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు వేగనివ్వండి, మంచి వాసన వచ్చేలాగా. తర్వాత కొంచెం బాదం తరుగు వేసుకోండి. మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోండి. దాని తర్వాత ముందుగా మనం మరిగించుకొని పెట్టుకున్న వేడి పాలను తీసుకొని రవ్వలోకి పోసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడకనివ్వండి. రవ్వ ఉడికిన తర్వాత అందులోకి ఒక 1/4 గ్లాసు పంచదార పోసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తింటాము అనుకున్న వాళ్ళైతే 1 గ్లాస్ దాకా పడుతుందండి. ఈ రవ్వని పంచదారని కూడా ఒక 4-5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మనకి నీరు లేకుండా కొంచెం ఈ రవ్వ బర్ఫీ మిశ్రమం విడబడుతుంది. అలాంటప్పుడు దీన్ని తీసుకొని మనం ముందుగా గ్రీస్ చేసుకున్న బౌల్లోకి వేసుకొని ఏదైనా స్పూన్ సహాయంతో ఇలా గట్టిగా నొక్కుకొని ఈవెన్గా చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఒక సిల్వర్ ఫాయిల్ కూడా వేసుకోండి. దాని మీద చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. బర్ఫీని చల్లారనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత చుట్టూతో ఒక్కసారి కత్తితో బర్ఫీని లూజ్ చేసుకోండి. తర్వాత మీకు కావాల్సిన సైజులో షేప్లో మార్క్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఒక గంట తర్వాత తీసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా మీకు ముక్కలుగా వస్తుందండి బర్ఫీ. ఒకసారి ట్రై చేయండి. మేము చెప్పినట్టు మా స్టైల్లో చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే ఈ బర్ఫీలో కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చండి.